సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ డిఎస్ చౌహాన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని అడిగిన వెంటనే కాలేజీ యాజమాన్యం సహకరించి 500 మంది స్టూడెంట్స్తో ఈ ప్రోగ్రాం నిర్వహించారు. వీరికి సైబర్ బుల్లింగ్, సైబర్ స్టాకింగ్, సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. అన్ని కాలేజీలలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తామని డీసీపీ చెప్పారు. కార్యక్రమంలో డీసీపీ అనురాధ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్, హయత్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నిరంజన్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ డిఎస్ చౌహాన్ గారు ఐపీఎస్ గారి ఇనిషియేటివ్ తోటి సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాంలలో భాగంగా సైబర్ బుల్లింగ్, సైబర్ స్టాకింగ్ మీద శ్రీ పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళ సహకారంతో వాళ్ళ కాలేజీ లోపల అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి డిసిషన్ తీసుకుని వాళ్ళకు ప్రపోజల్ పెట్టగానే వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేసినారు. ఈరోజు వెరీ హ్యూజ్ గ్యాదరింగ్, అబౌట్ 500 స్టూడెంట్స్, గర్ల్స్ అండ్ బాయ్స్ కలిపి మేము అడగగానే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయినారు. వితిన్ షార్ట్ టైం లోపల వాళ్ళు అరేంజ్ చేసినారు. మేము వచ్చి సైబర్ బుల్లింగ్, సైబర్ స్టాకింగ్తో పాటు సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ పిల్లలకి కలిగించడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలో సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ ప్రోగ్రాం రాచకొండ కమిషనరేట్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో చైర్మన్ అయినటువంటి చౌహాన్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి గారు అండ్ డీసీపీ డాక్టర్ అనురాధ మేడం గారు మరియు ఏసీపీ వెంకటేశ్వర్లు గారు అండ్ అదర్ సిఐస్ అండ్ ఎస్ఐస్ ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క కాలేజీలో సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసినట్టయితే చాలామంది ఈ సైబర్ క్రైమ్స్ వల్ల ఈవెన్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు కూడా మోసపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీని అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైన ఉద్దేశంతో ఈరోజు మా కాలేజీలో ఉన్నటువంటి దగ్గర 500 మంది స్టూడెంట్స్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అటెండ్ కావడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ యొక్క మెయిల్స్ కానీ, వాట్సాప్స్ కానీ, ఫోన్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, పైన ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేసినా వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో చాలా వివరంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉపయోగకరంగా ఉండేట్టు ప్రోగ్రాం చేయడం జరిగింది. కాబట్టి మా మేనేజ్మెంట్ చైర్మన్ గారు అయినటువంటి మల్కా కుమరయ్య గారు, యశస్వి గారు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వారి తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ మా కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం.